ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయంలోని 3వ శ్లోకం గురించి ఈ రోజున తీసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో వివరించినటువంటి విషయములలో భగవంతుడు ఆదిపురుషుడని, దేవతలకును మహర్షులకును వేయేళ్ళ సమస్త భూతగుడులను అధిభూతుడై వెలుచున్నాడని తెలిపారు. మరి దీనికోసం జీవులు చేయవలసిన పని ఏమిటంటే భక్తితో ఆ భగవంతుని యందు చిత్తమును సంలగ్నపరచి దాని అతని యందు నిలమర్చడం అని ముఖ్యంగా తెలిపారు మనకు. అయితే రాబోయేటువంటి 3వ శ్లోకంలో భగవానుడు అనాది అని ఎరుగువాడు భక్తితో అతన్ని ఆరాధించి సర్వ పాప విముక్తుడగునని వచించుతున్నారు. యో మామజమానాదిం చ వేత్తి లోకమహేశ్వరం, యో మామజనువనాదిం చ వేత్తి లోకమహేశ్వరం, అసమ్మూఢః సమత్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. యహ ఎవడు మాం నన్ను అజం పుట్టుకలేని వానిగాను, అనాదిం ఆది లేని వానిగాను, లోకమహేశ్వరం సర్వలోకమునకు నియామకునిగాను వేత్తి తెలుసుకొనుచున్నాడు. సహా అతడు మర్త్యేషు మనుషులలో అసమ్మూఢ అజ్ఞానము లేనివాడై సర్వపాపైః సమస్త పాపం నుండి ప్రముచ్యతే లెస్సగా విడవబడుతున్నాడు. ఎవడు నన్ను పుట్టగలేని వానిగాను, అనాది రూపునిగాను, సమస్త లోకములకు నియామకునిగాను తెలుసుకుంటున్నాడో అతడు మనుషులలో అజ్ఞానము లేనివాడై సర్వ పాపముల నుండి లెస్సగా విడవబడుతున్నాడు. సమస్త ప్రాణికోటి అందును మానవుడు గొప్పవాడు, ఆ మానవులందును అజ్ఞానము లేనివాడే గొప్పవాడు, భగవతత్వమును చక్కగా ఎరుగువాడే గొప్పవాడు. అట్టి భగవతత్వ విజ్ఞానముచే అతని పాపములన్నీ తొలగిపోతున్నవని ఇక్కడ మనకు చెప్పబడుతున్నది. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.